ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? మీరందరూ బాగోవాలని, మీరందరూ మంచిగా ఉండాలని ఎప్పుడు దేవుని ప్రార్థన చేస్తున్నాను. దేవుడి కృపను బట్టి మీ అందరికీ సమాధానము, శాంతి మెండుగా కలుగును గాక. నా దేవుడు అభివృద్ధి మీకు కలుగ చేయునుగాక. నా దేవుడి యొక్క క్షేమము, సమాధానము మీ గృహమును వేలుబడి చేయునుగాక. దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? ప్రార్థిస్తున్నారా? ఆయన ఆరాధించటంలో ఎంతో ఆనందం ఉంది. ఆయన ప్రార్థన చేయటంలో మనకి సమాధానము, శాంతి, ఆరోగ్యం ఉన్నాయి. ప్రార్థన ఎప్పుడూ నిర్లక్ష్యపరచకాకండి. ప్రార్థన చేయటం మందు అలసిపోకాకండి. ఎల్లప్పుడూ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతారు, వారి శిష్యులు అలసిపోయి నిద్రపోతూ ఉంటే మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకి చెబుతారు. అలాగే మనం ఎన్నో విషయాల్లో అలసిపోతూ ఉంటాం. అలసిపోయి ప్రార్థన నిర్లక్ష్య చేస్తూ ఉంటాం, ప్రార్థన నిర్లక్ష్యపరుస్తూ ఉంటాం. ఏం చేస్తాంలే అనేదో దేవుడిని మనసులో తలుచుకొని ప్రార్థన మానివేస్తూ ఉంటాం. ఆ మానివేయటం వల్ల మనకి ఎన్నో శోధనలు కలుగుతాయి, ఎన్నో సమస్యలు వస్తాయి. ఎల్లప్పుడూ కూడా దేవుని ప్రార్థన చేస్తూ ఉంటే మీకు వచ్చే సమస్యలు, మీకు వచ్చే శోధనలు అన్నీ కూడా ఆయన తప్పిస్తాడు. అంటే ప్రార్థన చేయకపోతే తప్పించడా అని మీరు అడగవచ్చు. ప్రార్థన మనకి ఒక రక్షణ కవచం లాంటిది. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆ అగ్ని ప్రాకారం అనేది మన మీద, మన గృహాల మీద ఎప్పుడూ కూడా ఉంటుంది. అందుకని ఎల్లప్పుడూ ప్రార్థన చేయడానికి ఆసక్తి కలిగి ఉండండి. దేవుణ్ణి వేడుకోవడానికి ఆసక్తి కలిగి ఉండండి. నా ప్రభు మీ అందరికీ కూడా కావలసిన ప్రతి అవసరతని, ప్రతి అక్కర్ని తీరుస్తాడు. మీ ప్రతి అవసరతలో ఆయన తోడై ఉంటాడు, మీకు సహాయం చేస్తాడు. అందుకనే ఎల్లప్పుడూ కూడా ఆయన్ని ఆరాధించటంలో వెనుతీయకండి. ఆయన స్తుతించటంలో ఏమాత్రం కూడా తగ్గిపోకండి. మన రమేష్ అన్న గారు పాడిన పాట హోసన్నా మినిస్ట్రీస్, అబ్రహాము నమ్మిన దేవుడా, ఆ పాటని పాడుకుందాం. అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా, ఇశ్రాయేలు కాపరి, బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. ఇశ్రాయేలు కాపరి, బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. సహాయకుడా, నిత్య స్తోత్రార్హుడా, ప్రభాకరుడా, బహుబలవంతుడా, సహాయకుడా, నిత్య స్తోత్రార్హుడా, ప్రభాకరుడా, బహుబలవంతుడా, సత్యవంతుడా, మహాపరిశుద్ధుడా, ఆరాధనకు యోగ్యుడా, సత్యవంతుడా, మహాపరిశుద్ధుడా, ఆరాధనకు యోగ్యుడా. అబ్రహాము నమ్మిన దేవుడా,
నా పితరుల ఆరాధ్య దైవమా, ఇశ్రాయేలు కాపరి, బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. నీలి మేఘమును నీడగా మార్చి, అగ్ని స్తంభమును కాంతిగా నిలిపి, నీలి మేఘమును నీడగా మార్చి, అగ్ని స్తంభమును కాంతిగా నిలిపి, సైన్యములకు నీవే సారథిగా నిలచి, నింగినంటిన గోడలు కుప్పగా కూర్చిన, సైన్యములకు నీవే సారథిగా నిలచి, నింగినంటిన గోడలు కుప్పగా కూల్చిన, మా పక్షమై ఉన్న మహారాజువు నీవే. నీకు సాధ్యము కానిది ఏదైనా కలదా, మా పక్షమై ఉన్న మహారాజువు నీవే. నీకు సాధ్యము కానిది ఏదైనా కలదా. సహాయకుడా, నిత్య స్తోత్రార్హుడా, ప్రభాకరుడా, బహుబలవంతుడా, సహాయకుడా, నిత్య స్తోత్రార్హుడా, ప్రభాకరుడా, బహుబలవంతుడా, సత్యవంతుడా, మహాపరిశుద్ధుడా, ఆరాధనకు యోగ్యుడా, సత్యవంతుడా, మహాపరిశుద్ధుడా, ఆరాధనకు యోగ్యుడా. అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా, ఇశ్రాయేలు కాపరి, బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. అవునండి, మన దేవుడు నీలి మేఘమును మనకి నీడగా నిలిపేవాడు, అగ్ని స్తంభమును మనకి వెలుగుగా మార్చేవాడు. మీకు ఏ కష్టం ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ ఇరుకున్నా, నా ప్రభు ఎప్పుడూ మీ అండగా నిలిచేవాడే. మిమ్మల్ని ఎప్పుడూ అనాథగా విడిచిపెట్టను. ఒకటి తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను అని నా ప్రభు చెప్పాడు. మీకు ఎప్పుడూ ఆదరణ కలిగిద్ది, ప్రతి విషయంలో మీకు సహాయం కలిగిద్ది, ప్రతి విషయంలో మీకు మేలు జరిగిద్ది. నా దేవుడిని ఆరాధించండి, నా దేవుడు ప్రార్థన చేయండి. నా దేవుడు ఏది తక్కువ చేయడండి, సమస్తం ఇచ్చేవాడే, సమస్తాన్ని సమకూర్చేవాడే. నా దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదండి. ఆయన పక్షి రాజు తన పిల్లల్ని ఎలా అయితే రెక్కల మీద మోస్తుందో అలాగ మోసే దేవుడండి. ఆయన రెక్కలతో మనల్ని కప్పే దేవుడండి, మోసే దేవుడండి, మన అనుదిన భారములు భరించే దేవుడండి. హల్లెలూయా. గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు. మీ అందరికీ తోడైండునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకమైన గొప్ప దేవా, నీకే స్తోత్రాలయ్యా. ఇంకో నాయన పిల్లలు మీరు దీవించండి అయ్యా, మీ బిడ్డలు మీరు ఆశీర్వదించండి. ఏ చింతలో, ఏ కష్టంలో, ఏ ఇరుకులో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో నాకు తెలియదు కానీ నాయన ప్రతి ఒక్క చింతని తొలగించండి, ప్రతి ఒక్క దుఃఖాన్ని తీసివేయండి నాయన. సమాధానాన్ని, శాంతిని ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బలవంతుని బంధిస్తూ ప్రతి శత్రు క్రియలు యేసు నామములో లయపరుస్తున్నాము నా తండ్రి. నీకు స్తోత్రం కలుగునుగాక. బిడ్డలందరినీ మీరు దీవించండి. సమాధానము, శాంతి వారి కలుగునుగాక. వారి కుటుంబంలో ఎటువంటి అనారోగ్యాలున్న, బలహీనతలను యేసు రక్తము చేత ఇప్పుడే కడగబడునుగాక. ఏ ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు ఉన్న నాయన ప్రవేశు ప్రతి దాంట్లో సమాధానము, శాంతి కలుగునుగాక. మీ ఆశ్చర్యమైన సహాయము వారికి అందునుగాక. వారందరూ దీవించబడుదురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్.
మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.